నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని ఈద్గా సమీపంలో ముస్లిం మత పెద్దలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గా వద్ద ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఈద్ ముబారక్ తెలుపుతూ అలాయ్ బలాయ్ తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈద్గా వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन इय्याका नअबुदु। उसमें भी कुछ तहफ़्फ़ुज़ नहीं हुआ, यानी मुसलमानों की बात को नहीं माना गया। और फिर उसके बाद जो है आखिरी 2013 में बना, जिसमें थोड़ा बहुत मुसलमानों की सुनी गई। लेकिन आज हाल ये है कि आज 2013 के बाद आज हुकूमत जो तरामी मिला रही है, तो मैं आपको इस मालन अगर बता दूं, क्योंकि वक्त हो चला है, चाहते हैं तो बिल्कुल शरीयत से जाके टकरा रही है। आप देखें कि तो फिर मुसलमानों के मजहबी इखलास में कोई दूसरा आकर के दखल अंदाज़ी क्यों करे? आप ये तो एक इबादत से रोकना हुआ ना, एक शख्स जो इस्लाम के अंदर दाखिल हुआ उसको वक्त करने से राह खुदा में खर्च करने से आप रोक रहे हैं। हमें इजाजत देता है कि हम अपने मजहबी రంజాన్ సందర్భంగా ప్రేయర్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి చెన్నూరు మండలంలో ఉన్న ఈద్గాలో ప్రేయర్స్కి వచ్చినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా తగిన ప్రేయర్ చేసుకోవడానికి మా పోలీస్ బందోబస్తు కూడా పటిష్టంగా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా జరిగేటట్టుగా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా పీస్ఫుల్గా అయిపోయింది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. వెరీ గుడ్. बिलो इतना मिलो आलेंगे राजीव साहब इधर आओ. कहाँ है? बाबू ओके करंट बहुत तो पूरा अंदर సూపర్ సార్. ఓకే अस्सलामु अलैकुम व रहमतुल्लाह। अल्हम्दुलिल्लाहिल मुनइमिल मुहसिनिल अकबर वसअ रिज़्क़ अला मन शाअ मिन इबादिहि व यस्सर। अल्लाहु अकबर, अल्लाहु अकबर। रोक को असल को रोक लो और फसल को जो है वो गरीबों में तकसीम कर दो।
अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम का ये फरमाना था कि हज़रत उस्मान गनी रज़ियल्लाहु ताला अन्हु ने अर्ज़ किया, या रसूलल्लाह, मैंने उस भूमि को 65 दिरहम खरीद करके मुसलमानों के लिए वक्फ कर दिया। इसी तरह हज़रत साद बिन उबादा रज़ियल्लाहु ताला सरकार की बारगाह में आए, उन्होंने कहा, या रसूलल्लाह, मेरी बारगाह का इंतकाल हो गया है और इसका फैसला। मेरे प्यारे वतन के बुजुर्गों, भाइयों, बच्चों, नौजवानों, मेरे माँ बहनें जो घरों में हैं, तबीयत की दुश्वारी है, मैं थोड़ा ज़्यादा बात नहीं कर सकता। सांस का मसला हो गया मेरे साथ। आप सब लोग की दुआओं की गुजारिश है। आप सबको पुरखुलूस ईद की मुबारकबाद। अस्सलाम वालेकुम। ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట్ టౌన్ నందు అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ నల్లపోచమ్మ దేవి బోనాలు. బోనం ఎత్తుకొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మదన్ మోహన్. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు అమ్మవారిని కోరుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని భావించి హైమాక్స్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మరి పక్క కాన్స్టిట్యూన్సీలలో 2-3 కోట్లు పోతే కాన్స్టిట్యూన్సీ మొత్తం పోతే ఓన్లీ నాగిరెడ్డిపేట మండలం ఒక్కడికే 3.5 కోట్లు వచ్చింది. మరి ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి తాండాల్లో మరి సీసీ రోడ్లు జరుగుతూ ఉన్నాయి. అది కూడా మా ప్రజలే, మా కార్యకర్తలే, ఎవరైనా సరే అందరూ కూడా ఎల్లుగా నల్లపోచమ్మను దర్శించుకోవడానికి చుట్టుపక్కల మండలం నుంచి కాకుండా పక్క కాన్స్టిట్యూన్సీ నుంచి, నారాయణగేడ్ నుంచి, జుక్కల్ నుంచి, మెదక్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వస్తే ఆ భక్తులందరూ కూడా నల్లపోచమ్మ ఆశీర్వాదం ఉండాలని చెప్పి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నారాయణపేట మండలం నుంచి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా మరి అందరం కూడా ఆ తల్లి దీవెనలు ఉండాలి ప్రజలకు. మరి ఆలయ కమిటీకి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమాన్ని వాళ్ళు విజయవంతంగా చేస్తున్నందుకు. మరి నల్లపోచమ్మ ఆ రోజు నన్ను మా వాళ్ళు అడగడం జరిగింది. ఇక్కడ గుడి ముందు సార్ మొత్తం చీకటిగా ఉంటున్నది, మరి ఉగాది వస్తున్నది, ఉగాది వచ్చినప్పుడు చాలా మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు సార్ అన్నప్పుడే మరి మనకు ఫండ్స్ లేకున్నా కానీ ఇమ్మీడియట్ గా ఆ వెండర్తో మాట్లాడి 6,50,000 రూపాయలు నేను తర్వాత ఇస్తాను. కానీ మీరైతే ఉగాది లోపల, ఎందుకంటే ఐమాక్స్ లైట్ అనేది ముందే. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం కొండ్రాజు కాలువ గ్రామానికి చెందిన దొడ్ల భరత్ నూతన సినిమాకు హీరోగా అరంగేట్రం. ఈ కార్యక్రమాన్ని బెంగళూరులోని గురజాల జగన్మోహన్ నివాసమందు ఈ సినిమాను ప్రారంభించారు. ఇదే క్రమంలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ దొడ్ల భరత్ తొలి సినిమాతో ప్రజలకు ఆకర్షితుడై రాబోయే రోజుల్లో మరెన్నో సినిమాలను చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని గురజాల జగన్మోహన్ కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరం. ఉగాది దినాన్న మన చిత్తూరు నుండి ఒక యంగ్ డైనమిక్ హీరో దొడ్ల భరత్ అనే వ్యక్తి ఒక మంచి సినిమా మిషన్ 007 అనే మూవీని హీరోగా నటించి ఇవాళ నేను ఇది కూడా చూసా, ట్రైలర్ అద్భుతంగా ఉంది. కాబట్టి చిత్తూరు జిల్లా మొత్తం ఈ ఒక సినిమాని బాగా ఎంకరేజ్ చేస్తూ మన చిత్తూరు నుండి హీరో కాబట్టి మన చిత్తూరు నియోజకవర్గం అలాగే చిత్తూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ పిక్చర్ని వీక్షించి ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. అలాగే ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలు కూడా
ఇటువంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీసినందుకు ఆ ప్రొడ్యూసరు, డైరెక్టరు, హోల్ టీమ్ అందరికీ కూడా నా ఉగాది శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఆల్ ద బెస్ట్ భరత్ దొడ్ల. वीडियो दुनिया पूरा देखना है, ఇది మన కర్తవ్యం. అల్లాహు అక్బర్. ఆ పాకిస్తాన్ నా కొడుకులకి తల వంచని భారతదేశపు వీరుడి తల ఎలా ఉంటుందో చూడ్డానికి మీ నాన్న తలను తీసుకెళ్లారమ్మా. మన ఇండియన్ మిలిటరీ ఆఫీసర్ తలవరికి తీసుకెళ్ళింది వీళ్ళే. వీళ్ళని పట్టుకుంటే చాలు. ఒకటి కాదు, రెండు కాదు, 40 days. నువ్వేం చెప్పేది మొత్తం నీకే. అయితే ఒక టెస్ట్ చేయరా బాబు. ఇంకొక 100 సంవత్సరాలు ఆ హిందుస్థాన్ లో కొడుకులు మర్చిపోకూడదు. इंडिया में अपना स्लीपर सेल्स को रद्द करना. ఇండియన్ మిలిటరీ సర్వేలెన్స్ కౌంటర్. నిర్మల్ జిల్లా బైన్స మండలంలో కామోల్ గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కుంకుమార్చన నిర్వహించారు. హరి మౌనస్వామి రోటిగూడ ఆలయ అర్చకుడి నరసింహారావు జోషి ఆధ్వర్యంలో కార్యక్రమం వైభవంగా కొనసాగింది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంటే మీరు ఇచ్చిందంటే వరాలను ఇచ్చేటువంటి వరలక్ష్మి. వరలక్ష్మి అమ్మవారు లక్ష్మీ స్వరూపము. కాబట్టి గుణగణ వారిధి లోకహితైషిని స్వరసప్తభూషిత వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ మధుసూదన కామిని ఆదిలక్ష్మీ సదపాలయ మామనమ. జయ జయ కామిని జయ జయ మధుసూదన కామిని గజలక్ష్మీ రూపేణ పాలయ మాం. జయ జయ హే నమః. ఓం సర్వ ఉపద్రవ నివారిణ్యై నమః. ఓం లక్ష్మీ నమః. ఓం యశోవర్త్యై నమః. ఓం కాంతాయై నమో నమః. ఓం మహాలక్ష్మీ 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 నమః. వేసిన తర్వాత మీ చేతుకున్నది మంగళసూత్రంకు పెట్టుకొని బొట్టు పెట్టుకోండి అమ్మా. పెట్టుకున్నారా అమ్మ అందరూ? ఇంకో మంగళసూత్రం పెట్టుకున్నారా? బొట్టు పెట్టుకున్నారా? పెట్టుకున్న తర్వాత అమ్మవారి మీద పువ్వు పెట్టండి. గౌరమ్మ మీద పశువాన్ భవతి చంద్రమావ అపాన్ పుష్పమో పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి య ఏవం వేద యోపామాయతన వేద ఆయతనవాన్ భవతి. పూజార్థే పుష్పం సమర్పయామి ధూపమాగ్రాపయామి. అగరబత్తి పండి ముట్టించింది ఉంటే లేకుండా ముట్టి వెలిగించుకుంటాం. ధూపమాగ్రా ఔషధ నైవేద్యం పరికల్పయామి. పెట్టిందమ్మా. కొబ్బరికాయకు మాత్రము పసుపు కుంకుమ ఏం పెట్టకుండా చేతికుంట దోచుకొని కొబ్బరికాయ కొట్టాడు. ఎప్పుడు కూడా కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొబ్బరికాయకు పసుపు కుంకుమ ఏం పెట్టకూడదమ్మా. ఎట్లున్నదో అట్లనే కొట్టడం. మనకేంటిదంటే దాన్ని కడుగుడు, లేని పని కలిగించుకున్నాడు, పసుపు రాకుడు, కుంకుమ పెట్టుడు అన్ని పెట్టి కొడతాడు. అది తప్పు. ముద్ర కొట్టుకోండి. నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసమోద్భవమనాశిని మంత్రనుదేయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుగే. జయ జయ
మధుసూదన కామిని అన్యలక్ష్మీ సదపాలయ మాం. జయ జయ హే ధాన్యలక్ష్మీ సదపాలయ మాం. జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫల. ఆ నీళ్లు మాత్రం కష్టంగా వస్తుండమ్మా. కొబ్బరికాయ వంగిన తర్వాత దాంట్లో చక్కెర వేసి గౌరమ్మకు నైవేద్యం. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 2025 ఫలితాలలో మొదటి ప్రయత్నంలోనే స్టేట్ లెవెల్ 14వ ర్యాంకు సాధించిన కరీంనగర్ యువతి శృతి హర్షితను ఎన్ఎస్టీవీ ప్రతినిధులు సంప్రదించగా వారితో మాట్లాడుతూ స్టేట్ లెవెల్ 14వ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉందని, నా తల్లిదండ్రులే నా రోల్ మోడల్స్ అంటూ స్పందించారు. వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఆడపిల్లలను ప్రోత్సహిస్తే సాధించలేనిది ఏమీ లేదని, తమ కూతురు సాధించిన విజయం పట్ల చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గ్రూప్ 1 రిజల్ట్ లో అందరినీ ఆశ్చర్యానికి లోనుపరిచే విధంగా మొదటి ప్రయత్నంలోనే 14వ ర్యాంక్ సాధించిన శృతి హర్షిత గారు మనతో ఉన్నారు. మనం వారి అభిప్రాయాలను కొన్ని తెలుసుకుందాం. నమస్తే మేడం, శృతి హర్షిత గారు, మీరు మొదటి ప్రయత్నంలోనే 14th ర్యాంకు సాధించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ర్యాంక్ పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ అవుతుంది. ఇప్పుడు 14th ర్యాంక్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మార్క్స్ వచ్చినప్పుడు చూసుకొని ఉన్నాం, కానీ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, చాలా మంది రాసుంటారు, ఇంకా ఎక్కువ వచ్చి ఉంటాయని అనుకుంటున్నాం. బట్ 14 ఈజ్ వెరీ సర్ప్రైజింగ్ అండ్ ప్లెజెంట్ సర్ప్రైజ్. గ్రూప్స్ కి ప్రిపేర్ కావడానికి మీ రోల్ మోడల్ ఎవరు? మీ విద్యాభ్యాసం ఎలా సాగింది? మా నేటివ్ రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో బాలాజపల్లి అని ఒక ఊరు ఉంది. మేము పుట్టింది గోదావరి ఖనిలో. తర్వాత కొన్ని రోజులు మా మమ్మీ డాడీ వాళ్ళు జాబ్ వైజ్గా మేము రుద్రవరం అని ఒక విలేజ్లో కూడా ఉండే. తర్వాత మేము షిఫ్ట్ అయ్యారు. స్కూలింగ్ ఇక్కడ ఎస్పీఆర్ స్కూల్ అని 10th క్లాస్ వరకు అక్కడ చదివాను. 11th 12th నారాయణ కాలేజ్లో ఎంపీసీ చదివి తర్వాత బీటెక్ ఎన్ఐటి అలహాబాద్లో ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్ నుంచి కంప్లీట్ చేశాను. తర్వాత కాలేజ్ ఎండింగ్లో ఐ ఫెల్ట్ సివిల్ సర్వీసెస్ ఈజ్ అక్కడ నేను నా ఎబిలిటీస్ని use it for the public good and అనిపించి I started preparing for civil services after graduation. Public service అంటే మా మమ్మీ డాడీ కూడా గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు. అప్పుడు మేము రుద్రవరం విలేజ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని హెల్ప్ చేయడం, లేకపోతే ఓవర్ టైం వర్క్ చేయడం, లేకపోతే మిడ్ నైట్స్ వర్క్ చేయడం, అదంతా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగామన్నమాట. అంటే పబ్లిక్ సర్వీస్ ఒకటి ఉంటుందని చిన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఎక్స్పోజర్, లేకపోతే వాళ్ళకి ఉన్న ఒక పాజిటివ్ ఫీలింగ్, లేకపోతే వాళ్ళు ఫీల్ అయ్యే సాటిస్ఫాక్షన్ చూసి ఓకే దిస్ ఇస్ సంథింగ్ గుడ్, మనం కూడా ఇట్లాంటిదే చేయాలి అని చిన్నప్పటి నుంచి ఉండే. బట్ సివిల్ సర్వీస్ అనేది కొంచెం పెద్ద అవుతూ ఉంటే స్కూల్ టైంలో, హై స్కూల్ టైంలో అట్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని చూసి, అంటే హెల్త్ సర్వీసెస్లో పర్టికులర్గా లేకపోతే మెటర్నల్ మోర్టాలిటీస్, లేకపోతే డెలివరీస్, పబ్లిక్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీస్ చూసి హౌ అంటే వాళ్ళకి అక్కడ డబ్బులు సేవ్ అవుతాయి కదా ఇన్ కేస్ ఇఫ్ హాస్పిటల్ ఈజ్ రన్నింగ్ బెటర్. అది చూసి డైరెక్ట్ వాళ్ళ ఇంపాక్ట్, అంత సేవ్ అయిన మనీని వాళ్ళు అఫోర్డ్ చేయలేక డెప్త్లోకి వెళ్ళిపోవడం, అట్లా చూసి ఇది చాలా పీపుల్కి మంచిగా ఇంపాక్ట్ చేయగలిగే ఒక ఏరియా అని చిన్నప్పుడు అట్లా అర్థమైంది. తర్వాత పెద్ద అవుతూ ఉంటే ఇట్ మోల్డెడ్ ఇన్ టు పర్సూయింగ్ సివిల్ సర్వీసెస్ టైప్. అందుకు పబ్లిక్ సర్వీస్ని
చూస్ చేసుకొని ఈ స్ట్రీమ్లోకి రావడం జరిగింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ తీసుకోకుండా చిన్న ఇన్సిడెంట్సే స్లోగా షేప్ చేస్తూ వచ్చాయి, సడన్గా ఏం లేదు. మీ ప్రిపరేషన్ ఎలా సాగింది? మీ ప్రిపరేషన్లో ఎవరెవరి సాయం తీసుకున్నారు? నేను యూపీఎస్సీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా 2022లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గ్రూప్ 1కి చదవడం స్టార్ట్ చేశాను. మోస్ట్లీ ఓవర్లాప్ ఉన్న సబ్జెక్ట్స్ అన్ని సివిల్స్ సబ్జెక్ట్సే, అంటే ఆ సిమిలర్ నోట్సే ప్రిపేర్ అయ్యాను. అది కాకుండా ఎక్స్ట్రా తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీవి సెపరేట్గా మళ్ళీ ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 అటెంప్ట్ ఇచ్చాను. ఫస్ట్ రౌండ్ ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయిన తర్వాత ఇంకా రాయను నేను యూపీఎస్సీఏ రాస్తా అని డిసైడ్ అయ్యాను. తర్వాత మళ్ళీ థర్డ్ టైం అయినప్పుడు మమ్మీ డాడీ చెప్పడము ఈసారి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయని, మళ్ళీ మా మెంటార్స్ కూడా ఇక్కడ సాయన్న సార్ అని ఒక సార్ ఉంటారు, గైడ్ చేస్తారు నాకు ప్రిపరేషన్కి. ఆయన చెప్పడము దిస్ ఇస్ వన్ పొటెన్షియల్ థింగ్, అంటే సంథింగ్ బిగ్ యూ షుడ్ గివ్ ఇట్ అ ట్రై అని. ఆ తర్వాత మళ్ళీ యూపీఎస్సీ అటెంప్ట్ డ్రాప్ చేసి ఇంకా ఫుల్ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను గ్రూప్ 1కి. ఇంకా ఈ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఆన్సర్ రైటింగ్ చేయడము అలా అవుతూ ఉండే అనమాట. మళ్ళీ తర్వాత మధ్యలో ఈ డిస్టర్బెన్సెస్ వచ్చి మళ్ళీ అప్పుడు కూడా ఐ వాజ్ డిప్రెస్డ్. ఇంకా నేనేమో యూపీఎస్సీ అటెంప్ట్ డ్రాప్ చేసి చదువుతుంటే ఇక్కడేమో ఇంకొకటి అవుతుంది, నా 1 year వేస్ట్ అయిపోతుంది అని అప్పుడు కూడా ఐ వాజ్ వెరీ లో. మళ్ళీ తర్వాత కూడా మా మెంటార్స్ పుష్ చేసి లేదు నువ్వు రాయి అని చెప్పడం వల్ల గార్డరింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఈ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మై మెంటార్స్. తర్వాత నాకు యూపీఎస్సీకి గైడ్ చేసే సార్ కూడా హైదరాబాద్లోనే ఉంటుండే, సతీష్ సార్ అని. ఆ సార్ని వెళ్ళి కలిసి అంటే ఎవ్రీ స్టెప్ టేకింగ్ సపోర్ట్ ఆఫ్ ఆల్ దిస్ సమ్హౌ ఇంకా నేను అక్కడి వరకు పుష్ చేసుకొని మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. దాని రిజల్ట్